హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే పరీక్షల ప్రత్యేకంగా ఆర్ట్ అండ్ కల్చర్ స్పెషల్గా ఫెస్టివల్ సంబంధించినటువంటి దట్ మీన్స్ పండగల యొక్క ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు కీలకమైనటువంటి పాయింట్స్ యొక్క క్లాస్ 2 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క ఫెస్టివల్ సంబంధించి థియరీ కంటెంట్ మీకు యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా ప్రకారంగా ఫుల్ ఫ్లెజ్డ్ థియరీ కంటెంట్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఈ యొక్క క్వశ్చన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా ఆల్రెడీ మనం క్లాస్ 1 ఇవ్వడం జరిగింది కదా, ఇంకా ఎవరైతే ఆ యొక్క క్లాస్ 1 చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా క్లాస్ 1 వీడియో చూసి ఈ యొక్క వీడియో చేసి మీకైతే కంటిన్యూషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా ఈ యొక్క కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి మన యొక్క ఇన్స్టామోజో సైట్లోకి వెళ్ళిపోగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో దీన్ని జస్ట్ కింద స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాటిక్ జీకే. ఓకే, స్టాటిక్ జీకే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. సో డైరెక్ట్ దీనిపైన మనం పర్చేజ్ చేసి గ్యాదర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ బేస్డ్ స్టాటిక్ జీకే సంబంధించి ఇంగ్లీష్ మీడియం 270+ పేజెస్ తోటి 110+ టాపిక్స్ తో కూడినటువంటిది కదా. సో దీంట్లో మీకు ఈ విధంగా టాపిక్ వైజ్ గా రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటిది ఫెస్టివల్స్ ఇన్ ఇండియా. ఓకే, ఫెస్టివల్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఫెస్టివల్స్ ఇన్ ఇండియా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు రాష్ట్రాల వారీగా పండగలు, ఆ యొక్క పండగల యొక్క ప్రత్యేకతలు, ఇది మీకు తెలుగు మీడియం వర్షన్ లో అందుబాటులో ఉంటుంది. ప్రజెంట్ మీకు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఓపెన్ చేసినాం కాబట్టి ఇంగ్లీష్ వర్షన్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డేటాను కూడా ఎగ్జామ్ లో ఫ్రేమ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఉగాది, రథసప్తమి, అండ్ తిరుపతి గంగా జాతర, అండ్ ఈ విధంగా మనకు అట్ల తద్ది కానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఆ యొక్క రాష్ట్రాల వారిగా, అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, అండ్ నెక్స్ట్ బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, గోవా కానీ, గుజరాత్ కానీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇట్లా అన్ని రాష్ట్రాల వారిగా మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. సో కొన్ని మెయిన్ వాటిని ఇక్కడ మెన్షన్ చేసినాం, మిగిలిన చిన్న చిన్న వాటన్నిటి కూడా ఇందులోనే మనం అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మీకైతే ఆ యొక్క స్టేట్ సంబంధించి ఫెస్టివల్స్ వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది మన యొక్క స్ట్రాటజీకి థియరీ కంటెంట్లో. ఓకే, సో ఈ విధంగా మీకైతే 110+ టాపిక్స్ తో మీకు డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క డేటాను కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి యొక్క కంటెంట్ మొత్తం కూడా గత రైల్వేలో అడిగినటువంటి టాపిక్స్ అండ్ అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అని కూడా మీకు ఇక్కడ కవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద లోకరంగ్ ఉత్సవ్ సెలబ్రేటెడ్? సో లోకరంగ్ ఉత్సవ్ అనేది ఎక్కడ జరుపుకోవడం జరుగుతుంది? ఓకే, ఆల్రెడీ మన యొక్క స్ట్రాటజీకి కంటెంట్ చదువుకున్న వాళ్ళకి ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా డెడ్ ఈజీ, ఎందుకంటే మనం అక్కడ ఆల్రెడీ ఇట్లాంటి క్వశ్చన్స్ అని కూడా డిస్కస్ చేసుకున్నటువంటి. సో ఈ యొక్క లోకరంగ్ ఉత్సవ్ అనేది మనకు మధ్యప్రదేశ్లో జరుగుతుంది. ఓకే, మధ్యప్రదేశ్లో ఈ యొక్క లోకరంగ్ ఉత్సవ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క లోకరంగ్ ఉత్సవ్ అనేది మధ్యప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి జాతరలు మరియు పండుగల్లో ఇది ఒకటి. జానపద నృత్యము, సంగీతం సంబంధించినటువంటి 5 రోజుల యొక్క ప్రదర్శన జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ఈ యొక్క ఉత్సవం అయితే ప్రారంభం అవుతుంది. లోకరంగ్ ఉత్సవం అనేది మనకు ఏ యొక్క జాతీయ పర్వదినాన స్టార్ట్ చేస్తారని అంటే మన యొక్క గణతంత్ర దినోత్సవం అయినటువంటి జనవరి 26న దీని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఉంటారు డైరెక్ట్ అడగకుండా. అంటే జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం స్టార్ట్ అయ్యేటటువంటి మధ్యప్రదేశ్లోని ఒక ప్రముఖ ఉత్సవం ఏంటిది అని అడిగింది అనుకోండి, మనకు తెలియదు. మనం చదువుకునేది లోకరంగ అంటే మధ్యప్రదేశ్ అని మాత్రం మనం చదువుకోగలుగుతాం, కానీ దాని రిలేటెడ్ డేటా కూడా తెలిస్తే వీ కెన్ గెట్ మ్యాక్సిమం స్కోర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గౌరవనీయ రాష్ట్రాల్లో జరుపుకునేటటువంటి సాంస్కృతిక ఉత్సవాల క్రమం ప్రకారంగా రాష్ట్రాల యొక్క సరైన క్రమాన్ని ఎంచుకోండి. ఇక్కడ మనకు ఉత్సవాలు అయితే ఇవ్వడం జరిగింది, వాటిని ఎక్కడ ఎవరు ఈ యొక్క నిర్వహణ చేస్తారు, వాటికి సంబంధించి అరేంజ్మెంట్. ఓకే, సో హంపి నృత్య ఉత్సవం, మామల్లపురం నృత్య ఉత్సవం, నిషాగంధి ఉత్సవం, తాజ్ మహోత్సవం, ఇది ఆల్రెడీ క్లాస్ 1 డిస్కస్ చేసుకున్న వాళ్ళకి ఈజీ. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చినటువంటిది. ఓకే, ఇది ఆల్రెడీ గ్రూప్ డి 2022 జరిగింది కదా. సో దాంట్లో అడిగినటువంటి ప్రశ్న, ఇదేం కొత్తదేం కాదు. అది సెప్టెంబర్ 26 రోజు సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్. ఓకే, సో మనకు దీంట్లో ఈ యొక్క మామల్లపురం కానీ, నిషాగంధి కానీ, తాజ్ మహోత్సవం కానీ, హంపి నృత్యం కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఆర్డర్ ప్రకారం కనుక తీసుకుంటే మనకు కర్ణాటక, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ మరియు ఉత్తరప్రదేశ్, ఇది మనకు ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. సో హంపి నృత్య ఉత్సవం కానీ, లేకపోతే పట్టడకలు కానీ, ఉగాది కానీ, కరగా పండుగ, ఇవన్నీ కూడా కర్ణాటకలో జరిపేటటువంటి ప్రసిద్ధ సాంస్కృతిక పండుగలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు. సో తమిళనాడు దాంట్లో కన్నా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండోది తమిళనాడే కదా, మామల్లపురం అంటే తమిళనాడు. సో తమిళనాడు దాంట్లో మనకి ఒక ఉత్సవం అండ్ అదేవిధంగా పొంగల్ కానీ, జల్లికట్టు కానీ, ఈ యొక్క పండుగలన్నీ కూడా దీనిలో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, నిషాగంధి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటిది.
మీకు గుర్తొస్తుందని నేను గ్యాప్ ఇస్తున్నా. ఓకేనా? మీకు లాస్ట్ క్లాస్ ఉన్నోళ్ళకి కనీసం రీకాల్ చేసుకుంటారు కదా అని నేను కొద్దిగా గ్యాప్ ఇస్తున్నా. ఓకే. సో నిషాగంధి ఉత్సవం కనుక తీసుకుంటే నిషాగంధితో పాటు అక్కడ కేరళ అంటే ఇంకా ఫేమస్ ఏంటిది మనకు చెప్పండి? కేరళ అంటే ఓనం పండగ, విషు, తెయ్యం, అట్టకల్, పొంగల్ అండ్ అదేవిధంగా నిషాగంధి ఎట్లా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా కేరళకు ప్రసిద్ధి చెందినవి. అండ్ లాస్ట్ వచ్చేసరికి తాజ్ మహోత్సవం. ఇది ఎక్కడిది? ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించింది. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నటువంటిది. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా సరైన ఆర్డర్లు ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసరికి కర్ణాటకలో జరుగుతుంది. దీని యొక్క ఆర్డర్ ప్రకారం ఇది తమిళనాడు, నిషాగంధి కేరళ, తాజ్ మహోత్సవం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా? సో ఒడిషా రాష్ట్రంతో సంబంధం ఉన్నటువంటి పండగ ఏంటిది కింది వాటిలో? అంబుబాచి, లేకపోతే పొంగు, రాజా పర్బ, లేకపోతే పోరాక్. సో వీటిలో మనకు ఏది ఒడిషాకు సంబంధించింది? సో మనకు రాజా పర్బ అనేది ఒడిషాకు సంబంధించింది, ఒడిషా రాష్ట్రానికి సంబంధించింది. అండ్ అదేవిధంగా అంబుబాచి, అంబుబాచి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అస్సాం. అంబుబాచి అనేది అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. అండ్ ఈ యొక్క పోంగ్టు అనేది అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించింది. నేను మీకు చెప్పిన కదా ఆల్రెడీ ఇక్కడ మ్యాప్ మీరు ముందర పెట్టుకోవాలి. మ్యాప్ ముందర పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అని. సో అరుణాచల్ ప్రదేశ్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు మధ్యలో ఉంటుంది అస్సాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ యొక్క కోస్టల్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకు ఒడిషా ఉంటుంది, పశ్చిమ బెంగాల్ కింద ఒడిషా ఉంటుంది. అండ్ అదేవిధంగా పోరాక్, పోరాక్ కూడా అస్సామే. పోరాక్ ఇందులో అస్సాం. ఓకే. పోరాక్ కూడా అస్సామీ ఈ యొక్క పండుగలు. సో మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నట్టే మనకు 4 ఆప్షన్స్ గురించి ఐడియా వచ్చేస్తుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన టిప్ల వారిగా మనకు భారతదేశ చరిత్ర యొక్క ఏన్షియన్, మిడివల్, మోడర్న్ అండ్ అదేవిధంగా వరల్డ్ హిస్టరీ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో కూడినటువంటి కంటెంట్. ఇందులో 2025 దగ్గర నుంచి మనకు 2014 వరకు ఈ యొక్క టైం లైన్ లో అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా మీకు ఇక్కడైతే కవర్ చేయడం జరిగింది. ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడ మీకు అయితే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మీకు ఇది దాదాపు 300+ పేజెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం అయితే 340+ పేజెస్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈస్ ద మార్క్ ఆఫ్ ట్రయంఫ్ ఆఫ్ రామ అండ్ అవతార్ ఆఫ్ విష్ణు ఓవర్ ద 10-headed డైమాన్ కింగ్ రావణ? సో విష్ణు అవతారమైనటువంటి రాముడు 10 తలల రాక్షస రాజు అయినటువంటి రావణాసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ కింది ఏ పండుగ జరుపుకుంటారు? దసరా, రామనవమి, హోలీ అండ్ అదేవిధంగా రక్షాబంధన్. సో ఈ యొక్క పండుగల యొక్క ప్రత్యేకత తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. సో ఇది అన్నా చెల్లెల గుర్తుగా ఈ యొక్క రక్షాబంధన్ జరుపుకుంటారు. రాముడు పుట్టినరోజున రామనవమి జరుపుకుంటారు. హోలీ వచ్చేసరికి హోలిక మరణించిన దినంగా మనం అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం కాబట్టి హోలీ. అండ్ అదేవిధంగా దసరా వచ్చేసరికి మనకి ఒక ఈవెంట్, అంటే 10 తలల రాక్షస రాజు అయినటువంటి రావణాసురునిపై విజయానికి గుర్తుగా ఈ యొక్క రాముడు జరిపేటటువంటి గుర్తుగా ఈ యొక్క ప్రజలు జరుపుకునేటటువంటి పండుగ ఈ యొక్క దసరా. అందరూ రావణ దహనానికి వెళ్తారు కదా ఈవినింగ్ పూట. ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి ఆకులు తీసుకొస్తారు అండ్ దాన్ని బంగారంగా పూజించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఫెస్టివల్ సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఆ రోజు చేసినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ పైన మీకు ఐడియా ఉండాలి. అండ్ దాంతోపాటు ఒక ఫేమస్ అయినటువంటి పక్షిని కూడా మనం అయితే చూడడం జరుగుతుంది కదా దసరా రోజు. దీన్ని పాలపిట్టను చూడడం జరుగుతుంది. అండ్ జమ్మి చెట్టు కూడా చాలా వాల్యూ ఉంటుంది. జమ్మి చెట్టుని మనం శమీ వృక్షం అని కూడా అనడం జరుగుతుంది. ఈ యొక్క నేమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బీటింగ్ ద రిట్రీట్ అఫీషియల్లీ డినోట్ ద ఎండ్ ఆఫ్ విచ్ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? సో బీటింగ్ ద రిట్రీట్ అధికారికంగా భారతదేశంలోని ఏ జాతీయ పండుగ ముగింపును సూచిస్తుంది? బీటింగ్ ద రిట్రీట్ అని. సో ఇండిపెండెన్స్, గాంధీ జయంతి, కాన్స్టిట్యూషన్ డే, రిపబ్లిక్ డే. చెప్పండి మనకు రిపబ్లిక్ డే సంబంధించినటువంటి ముగింపుగా మనకి ఇది సూచించడం జరుగుతుంది. అంటే ఇక జరపరంటే జరుపుతారు, కాకపోతే ఇది ఏంటంటే స్టార్ట్ అయిన తర్వాత ఎండింగ్ కావాలిగా. ఏదో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అంటే దానికి ఖచ్చితంగా ఎండింగ్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఎండింగ్ అనేది మనకి ఒక రిపబ్లిక్ డేకి ఉండడం జరుగుతుంది. సో రిపబ్లిక్ డే మనకు 26 స్టార్ట్ అయింది కదా. ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో బీటింగ్ ద రిట్రీట్ అని 29th మనకు ముగుస్తుంది. 29th రోజు సాయంత్రం పూట రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద నబకలేబరా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? నబకలేబరా పండుగను కింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిశా, తమిళనాడు, హర్యానా, కర్ణాటక. చెప్పండి. దీన్ని ఒడిశా రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది. నబకలేబరా అనేటటువంటి పండుగను ఒడిశా రాష్ట్రంలో జరుపుకుంటారు. ఇది పూరి జగన్నాథుని ఆలయంలో ఉండేటటువంటి 4 హిందూ దేవతల యొక్క చెక్క విగ్రహాలను ఆచారబద్ధంగా నిర్వహించడం యొక్క పండుగ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఇది మనకు
ఈ యొక్క పాత ఏదైతే నబకలేబర పండగ జరిగి ఉంటుందో, ఉత్సవం జరుగుతుందో, దాని తర్వాత 8 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు కానీ 19 సంవత్సరాలు కానీ దీనైతే జరుపుతారు. సో మనకు అక్కడ సుభద్ర కానీ లేకపోతే పూరి జగన్నాథుడు కానీ అండ్ అదేవిధంగా బలభద్రుడు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ యొక్క నబ కలేబర పండగ. ఓకే, పూరి జగన్నాథుని రథయాత్ర కూడా చాలా చాలా ఫేమస్ అండి ఈ యొక్క ఒడిశాలో. అండ్ అదేవిధంగా లూసీ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి థర్డ్ ఎడిషన్ లేటెస్ట్ ఎడిషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు 12 సబ్జెక్టులతోటి 1200+ పేజెస్ తోటి 120+ టాపిక్స్ తో కూడినటువంటి ఒక కంటెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫుల్లీ తెలుగులో. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎన్టీపీసీలు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా దీనిపైన బాగా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మీకు మెయిన్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో మరి ఇక్కడ ఈ యొక్క నబకలేబర పండగ అన్నాం కదా, మరి ఆ యొక్క నలుగురు దేవతల గురించి ఏమైనా క్వశ్చన్ ఫ్రేమ్ అయిందా? అయితే ఆ క్వశ్చన్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఈ యొక్క నబకలేబర ఈజ్ ఏ రిచువల్ ఇన్ విచ్ ద వుడెన్ ఫిగర్స్ ఆఫ్ లార్డ్ జగన్నాథ, బలభద్ర, సుభద్ర అండ్ సుదర్శన్ ఆర్ పీరియాడికల్లీ రీన్యూడ్. వేర్ ఈస్ ద నబకలేబర రథయాత్ర హెల్డ్? చూసిరు కదా, ఇందాక క్వశ్చన్ మనం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నామో అదే ఎక్స్ప్లెనేషన్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోయింది. అర్థమవుతుందా? అందుకే మనకు రైల్వేలో ఉండేటటువంటి డేటా అనేది లిమిటెడే ఉంటుంది. ఆ లిమిటెడ్నే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేస్తారు. ఓకేనా, ఉన్నటువంటి లిమిటెడ్ని ఎక్స్టెన్షన్ చేస్తారు కాబట్టి మనం ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయింది అంటే దాని చుట్టూ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఓకే, సో ఇక్కడ జగన్నాథుడు అండ్ బలభద్రుడు, సుభద్ర మరియు యొక్క సుదర్శన్ యొక్క నలుగురు దేవతా మూర్తులకు సంబంధించినటువంటి చెక్క బొమ్మలను ఈ యొక్క పునరుద్ధరించేటటువంటి ఆచారం యొక్క నబకలేబర. దీని యొక్క రథయాత్ర ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడే మనం అనుకున్నాం కదా, రథయాత్ర ఎక్కడ ఫేమస్? పూరి. ఓకే, పూరిలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పీర్ల పండగ? సో తెలంగాణలో చాలా మందికి తెలుసు అండి ఇది. ఈ యొక్క పీర్ల పండగను ఏమని పిలుస్తారు? పీర్ల పండగను మనం మొహర్రం అని కూడా పిలవడం జరుగుతుంది. తెలంగాణలో ఇది ముఖ్యమైనటువంటి పండగల్లో ఇది కూడా ఒకటి. పీర్లనే మనకు బజారు తిరుగుతుంటాయి, అంటే ఊరేగిస్తారన్నమాట ఈ యొక్క పీర్లని. సో పీర్లో కూడా పేర్లు ఉంటాయి, కాకపోతే మనకు అంత డెప్త్ అయితే అడగలేదు. మనం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చరల్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క పీర్ల పండుగ సంబంధించి అంటే మొహర్రం గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి అక్కడ ఒక లిమిటేషన్ వరకు మాత్రమే క్వశ్చన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకు వేరే వాటికంటే ఇండియన్ హిందూ దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆ వర్షన్లో వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విజయదశమి? కింది వాటిలో విజయదశమి అని కూడా పిలువబడేటటువంటి పండగ ఏంటిది? సో ఇది మీకు తెలిసిందే. ఏంటిది? దసరానా, పొంగల, దీవాలి లేకపోతే ఓనమా? ఏంటిది? దసరా. దసరా అని మనం ఏమంటాం? ఈ యొక్క విజయదశమి అని కూడా అనడం జరుగుతుంది. హిందువుల యొక్క ప్రముఖమైనటువంటి పండుగల్లో ఇది కూడా ఒకటి. విజయదశమి రోజున ఏం చేస్తారు? ముఖ్యంగా రావణాసురుని దిష్టి బొమ్మలను దహనం చేయడం జరుగుతుంది. ఇది చెడు యొక్క అంతానికి సంకేతం యొక్క విజయదశమి. చెడు పైన మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా యొక్క విజయదశమి అయితే జరుపుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఫేమస్. మన దగ్గర అయితే ఏమంటారు? దసరా అని అయితే అనడం జరుగుతుంది. దసరాకి వెళ్తారు ఈవినింగ్ అని అనడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ ఆర్థమెటిక్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి చాప్టర్ల వారీగా మీకు ఇక్కడ 2021లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్ సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో కూడినటువంటి కంటెంట్ మీరు ఇక్కడ నుంచి ఒక టోటల్ డేటా అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఒక టోటల్ డేటా అయితే అందుబాటులో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఫస్ట్. ఓకే, and next question, which is a 7-day long festival celebrated in the northeastern state of Assam that marks the beginning of the Assamese New Year? అస్సామీస్ యొక్క నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాంలో 7 రోజుల పాటు జరిగేటటువంటి పండగ ఏంటిది? సో మనకి ఇక్కడ మోర్సు పండగ, బిహంగ్ పట్కాయ్, అండ్ అదేవిధంగా బాగ్ బిహు, అండ్ అదేవిధంగా మజులి. ఏంటిది? గుహాగ్ బిహు లేదా బాగ్ బిహు. ఇది మనకు అస్సాంకు సంబంధించినటువంటి ఫెస్టివల్. సో ఇది మనకు ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఒక పండగలను అయితే జరుపుకుంటారు. ఇది వారం రోజుల పాటు జరుగుతుంది, 7 రోజుల పాటు జరుగుతుంది ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు. ఓకే, మాఘ్ బిహు. విచ్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ మాఘ్ బిహు ఇన్ అస్సాం? సో మాఘ బిహు. ఓకే, మాఘ బిహు. సో మాఘ బిహుని ఏమని అంటారు? మకర సంక్రాంతి. మాఘ బిహు అనేది మనకు మకర సంక్రాంతి అని కూడా అనడం జరుగుతుంది ఈ యొక్క అస్సాంలో. ఓకేనా, సో మకర సంక్రాంతిని ఆ విధంగా అంటారు. లేదా దీన్ని మనం భోగి పండుగ అని అంటాం కదా, మకర సంక్రాంతికి ముందు వచ్చేటటువంటి భోగి పండుగ కాబట్టి వాళ్ళు భోగాలి బిహు అని కూడా అనడం జరుగుతుంది. సో మనం యొక్క మకర సంక్రాంతి దేని జరుపుకుంటాం? పంట గురించే కదా. అండ్ విధంగా సూర్యుని ఆరాధించడం చేస్తాం కదా, సేమ్ అదే విధంగా వాళ్ళు కూడా పంట పండగ అండ్ విధంగా కోత సీజన్ ముగింపుకు దీని అయితే గుర్తించడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఈ యొక్క భోగ్ అంటే అర్థం ఏంటిది అని అంటే తినడం లేదా ఆనందించడం. అండ్ ఇది మనకు మాఘమాసంలో వస్తుంది కాబట్టి అంటే
మాఘం అనేది మనకు ఈ యొక్క జనవరి ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఒక మాఘ బిహు అయితే వీళ్ళైతే పెట్టడం జరిగింది. మాఘ అనేది ఏంటిది? ఒక తెలుగు నెల పేరు. ఓకేనా? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ నేమ్స్ అన్ని రావాలండి. మీకు ఋతువుల నేమ్స్ కూడా రావాలి. గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఓకేనా? ఈ ఋతువుల పేర్లు కూడా రావాలి. దాంతోపాటు ఇండియన్ క్యాలెండర్ సంబంధించినటువంటి మన యొక్క శాలివాహన శకానికి సంబంధించినటువంటి డేటా కూడా మీకు రావాల్సి ఉంటుంది. ఓకేనా? వీటన్నిటి గురించి కమాండ్ వస్తే కేవలం ఎగ్జామ్ లో మార్కులు తెచ్చుకోవడంతో పాటు మన యొక్క కల్చర్ పైన కూడా మీకైతే గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. మన కల్చర్ ఎంత వైవిధ్య భరితంగా ఉంటుందో మీకైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లొకేషన్ ఫర్ ద కుంభమేళా రిలీజియస్ ఫెస్టివల్. సో ఇక మతపరమైనటువంటి పండుగ అయినటువంటి ఒక కుంభమేళా అంటే కుంభమేళా అంటే రీసెంట్ గానే మహాకుంభమేళా జరిగింది కదా. ఓకే, సో దానికి సంబంధించి అనుకూలమైనటువంటి ప్రదేశం కానిది ఏంటి? బుద్ధగయ, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని. చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. చెప్పండి, కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది? ఎవ్రీ 12 years కి జరుగుతుంది. మహాకుంభమేళ 144 years కి జరుగుతుంది. ఓకే, సో ఇక కుంభమేళకు సంబంధించినటువంటి ప్లేస్ లో కన్నా తీసుకుంటే హరిద్వార్లో మనకు గంగా నది ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ మనకు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అక్కడ చెప్పండి, అక్కడ తెలివి అక్కడ ఏం జరుగుతుంది? కుంభమేళా జరుగుతుంది. గంగా నదికి గంగా నదికి ఒక కుంభమేళా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉజ్జయిని. ఉజ్జయిని వచ్చేసరికి మనకు క్షిప్రా నది ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఒక ప్రాసెస్ జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రయాగరాజ్, అలహాబాద్ సంబంధించినటువంటి గంగా యమున సమూహం దగ్గర ఇది జరుగుతుంది. మరి ఇక్కడ జరగంది ఏంది? బుద్ధగయ లేదా బోధ్గయ. ఓకే, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ is our answer. And next question, which Muslim festival is celebrated to mark the culmination of the Hajj rites at Mina, Saudi Arabia near Mecca? సో సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలోని మినాలో హజ్ యాత్ర ఆచారాల ముగింపును గుర్తు చేసేందుకు ఏ ముస్లిం పండుగను జరుపుకుంటారు? సో ఈ యొక్క సౌదీ అరేబియాలో మక్కా సమీపంలో ఉండేటటువంటి మినాలో హజ్ ఏదైతే తీర్థయాత్ర ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి ముగింపు గురించి ఇక్కడ చేసినటువంటి పండగ ఏంటిది? సో మిలాదున్ నబీ, ఈద్ ఉల్ ఆదా, మొహర్రం అండ్ అదేవిధంగా ఈద్ ఉల్ ఫితర్. ఏంటిది? ఈద్ ఉల్ ఆదా. ఓకే, సో ఈద్ ఉల్ ఆదా అనేది వీళ్ళు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క మినాలో హజ్ యాత్ర ముగింపు సందర్భంగా ఈ యొక్క ఈద్ ఉల్ ఆదా అయితే జరుపుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మొహర్రం ఏమో ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల, ఈద్ ఉల్ ఫితర్ ఏమో ఈ యొక్క రంజాన్ మాసం నెల ఉపవాసం ఉంటుంది కదా, సో దానికి సంబంధించి ఒక ఈద్ ఉల్ ఫితర్ అనేది జరుపుకుంటారు. అండ్ అదే ఎన్టీపీసీ సిబిల్1 సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ రీజనింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 3500 పైగా ప్రశ్నలు అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. 640 పేజీలతో కూడినటువంటి లార్జెస్ట్ కంటెంట్. మరి ఇంకెందుకు కలిసి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కర్చీ పూజ ఫెస్టివల్ ఈజ్ వైడ్లీ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డాష్. కర్చీ పూజ పండుగ డాష్ రాష్ట్రంలో విస్తృతంగా జరుపుకుంటారు. సో కర్చీ పూజ చెప్పండి. త్రిపుర, గుజరాత్, తెలంగాణ, ఉత్తరాఖండ్. తెలంగాణ అంటే ఏపీ తెలంగాణ ఇక్కడైతే లేదు. గుజరాత్ సైడ్ కాదు. ఉత్తరాఖండ్, త్రిపుర. సో దిస్ ఈస్ త్రిపుర. త్రిపురలో యొక్క కర్చీ పూజ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అక్కడ వంశదేవత అయినటువంటి 14 దేవతల్ని ఇక్కడ ఆరాధిస్తారు ఈ యొక్క కర్చీ పూజలు. ఓకే, ఆన్సర్ త్రిపుర ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈస్ ప్రిడామినెంట్లీ సెలబ్రేటెడ్ ఇన్ వారణాసి ఆన్ ఫుల్ మూన్ డే 15 days ఆఫ్టర్ దివాళీ ఆన్ ద గాడ్స్ ఆఫ్ రివర్ గంగా. సో దీపావళి తర్వాత 15 రోజుల తర్వాత మనకు పౌర్ణమి రోజున వారణాసిలో ఘాటు లేదా గంగా నది వద్ద ప్రధానంగా జరుపుకునేటటువంటి పండుగ ఇది. ఇది అక్కడ ఒక్కటే కాదు, మనకు మొత్తం కూడా ఈ యొక్క పండుగనైతే జరుపుకుంటారు. కాకపోతే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, సో మనకు మకర సంక్రాంతి, రెండోది వచ్చేసరికి రథయాత్ర, మూడోది వచ్చేసరికి ఛత్ పూజ, నాలుగోది వచ్చేసరికి దేవు దీపావళి. సో మనకు దీపావళి వెళ్ళిన తర్వాత 15 రోజులకి దీపావళి వచ్చేసరికి అమావాస్య రోజు వస్తుంది కదా, సో 15 రోజులకి పౌర్ణమి వస్తుంది. ఓకే, ఆ యొక్క పౌర్ణమికి మన దగ్గర ఇక్కడ బాంబులు కూడా పేల్చడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ఫెస్టివల్ కూడా ఈ యొక్క 15 రోజుల తర్వాత వచ్చేది. సో ఇది దేవు దీపావళి. దీన్ని మనం కార్తీక పౌర్ణమి అని కూడా అనడం జరుగుతుంది. ఓకే, మన దగ్గర అయితే అట్లా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ ద జార్ఖండ్. డాష్ అనేది కింద వాటిలో ఏది మనకు జార్ఖండ్ గిరిజన జనాభా యొక్క పండగ?
సో గిరిజన ప్రజల యొక్క పండగ ఏంటిది? ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించింది అంటే సర్హుల్. సర్హుల్. ఓకే. సో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి పండగ. ఇది ఆ యొక్క కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది జార్ఖండ్‌లో. సో సర్హుల్ అంటే చెట్లను పూజించడం అన్నమాట. ఓకే. ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి యొక్క తెగలు, చెట్లు, ప్రకృతిలో ఉండేటటువంటి ఇతర అంశాలను పూజించడంతోటి మనకి ఒక సర్హుల్ పండుగనైతే ప్రారంభించడం జరుగుతుంది. వాటి యొక్క ప్రత్యేకతలు కూడా మనకు తెలవాలంటే ప్రత్యేకతలు తెలిసి మనం ఈజీగా స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. సో జార్ఖండ్ యొక్క ఫెస్టివల్ ఏంటిది? సర్హుల్. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూడండి. సర్హుల్ ఈస్ ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. సో ఈ కింద వాటిలో సర్హుల్ అనేది ఈ కింద ఏ రాష్ట్రంలోని గిరిజన జనాభా కాదు ప్రజల యొక్క ప్రధాన పండుగ ఏంటిది? అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, జార్ఖండ్. ఏంటిది? జార్ఖండ్. చూస్తున్నారు కదా, మనం ఒక సెంటెన్స్ అట్లా పక్క పక్కన పెట్టుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఓకే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? జార్ఖండ్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే ఎన్టీపీసీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తెలుగు మీడియంలో మీకు ఇక్కడైతే అందుబాటులో ఉంది. CPT-1 సంబంధించి 10 గ్రాండ్ టెస్ట్లతో పాటు ఒక ప్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ నుంచి లేదా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి srinivasmek.classics.co.in నుంచి కూడా మీరు యొక్క రైల్వే కోర్స్ అనేటటువంటి ట్యాబ్ ఓపెన్ చేసి మీకు యొక్క టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్లో ఈ యొక్క లాస్ట్ ఫ్యూ డేస్లో మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రైబల్ పీపుల్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ సెలబ్రేట్ సర్హుల్ ఫెస్టివల్. ఓకే. సో ఇది సేమ్ క్వశ్చన్ కదా. చూస్తున్నారు కదా ఎట్లా మనకు క్వశ్చన్స్ అనేవి ఒకే కాన్సెప్ట్ తీసుకొని ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది. ఇది ఆరోగ్యము, శ్రేయస్సు కోసం ఈ యొక్క సాల్ చెట్టును పూజించేటటువంటి పండగ. ఎక్కడ? జార్ఖండ్. ఇక్కడ జార్ఖండ్ యొక్క పండగనైతే జరుపుకుంటారు. ఏ చెట్టును పూజిస్తారు? సాల్ చెట్టును. వాళ్ళు ఫేమస్ గా పూజించే దాంట్లో సాల్ చెట్టు అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద చలో లోకు ఫెస్టివల్ సెలబ్రేటెడ్. చలో లోకు పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? చెప్పండి. చలో లోకు అనేటటువంటి పండుగ అనేది మనకు అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్లో యొక్క చలో లోకు పండుగను అయితే జరుపుకుంటారు. ఇది మనకు ప్రతి సంవత్సరం అక్టోబర్ మరియు నవంబర్ మాసంలో జరుపుకుంటారు. ఇది కూడా ఒక పంట పండుగ అంటే క్రాప్ ఫెస్టివల్. అండ్ నెక్స్ట్ నభ కలేబరా. ఇది ఆల్రెడీ మనం ఇలాగ డిస్కస్ చేసుకున్నటువంటి దాంట్లోంచి ఫ్రేమింగ్ అయినటువంటిది. సో ఇది కొద్దిగా ఎక్స్టెన్షన్ అయినటువంటి. ఓకే. సో ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో నభ కలేబరా పండుగను జరుపుకుంటారు కదా. ఈ పండుగల్లో కొత్త విగ్రహాలను వేప దుంగలతో తయారు చేస్తారు మరియు డ్యాష్ సమయంలో భర్తీ చేస్తారు. అంటే దాన్ని ఎక్కడ మనకు రీప్లేస్ చేస్తారు. పాత వాటిని తీసేసి ఇక్కడ కొత్త వాటిని ఎప్పుడంటే అధిక మాసంలో. సో మనకు తెలుగు నెలలలో అధిక మాసాలు అనేవి రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ కాబట్టి ఆ యొక్క అధిక మాస సమయంలో ఈ యొక్క దేవతలను మనకు ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు రెగ్యులర్గా వచ్చేటటువంటి అంటే నిజ మాసాల దాంట్లో మనకు అది కంటిన్యూగా ఉంటుంది కాబట్టి దేవుని దృష్టిలో అది తప్పు కాదు అని వాళ్ళ యొక్క ఉద్దేశం, అంటే వాళ్ళ యొక్క భావన అది. కాబట్టి అధిక మాసంలో దాన్ని మార్పిడి చేస్తారు. విత్ విచ్ స్టేట్ ఈస్ నవ కలేబరా ఫెస్టివల్ అసోసియేటెడ్. చూస్తున్నారు కదా, ఒకటే పాయింట్ తిప్పి 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 అడుగుతున్నాడు. అందుకే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకుంటే ఇట్లాంటి బెనిఫిట్స్ మనకు కలుగుతాయి. ఓకే. ఇక్కడ ఒడిశా నభ కలేబరం. మీరు నిద్ర లేపిన అడిగినా కూడా ఈ యొక్క వీడియో 2-3 సార్లు చూస్తే నిద్ర లేపి అడిగినా కూడా మీరు నభ అనగానే కథ మీ మైండ్లో వచ్చేస్తుంది ఒడిశా అయ్యా అని. ఓకే. సో అట్లా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ గాడ్ ఈజ్ వర్షిప్డ్ డ్యూరింగ్ ద హిందూ ఫెస్టివల్ ఛట్ పూజ. సో ఈ యొక్క హిందువుల పండుగ అయినటువంటి ఛట్ పూజ సమయంలో ఏ దేవుడిని పూజిస్తారు? చెప్పండి. ఛట్ పూజ. చెప్పండి. ఛట్ పూజ టైంలో మనకు సూర్య భగవాను పూజించడం జరుగుతుంది. ఓకే. సూర్య భగవాను పూజించడం జరుగుతుంది. అతని భార్య అయినటువంటి ఉష అనేటటువంటి చైతి మాయను కూడా ఇక్కడ పూజించడం జరుగుతుంది. సంతానానికి, సౌభాగ్యానికి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి ఘనత ఈ యొక్క చిత్మాయకు దక్కుతుంది కాబట్టి ఈ యొక్క సమయంలో సూర్య భగవాను అయితే పూజించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా NCERT బేస్డ్ కంప్యూటర్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం యొక్క స్టడీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఒక NTPC ఎగ్జామ్లో యొక్క కంప్యూటర్ గురించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ యొక్క డేటాని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ద జనవరి ఎవ్రీ ఇయర్. ఓకే. సో జనవరిలో జరుపుకునేటటువంటి పండగ ఉగాది కాదు, గుడి పడవ కాదు, ఓనం, పొంగల్. ఇక్కడ వస్తుంది డౌట్ మనందరికీ. ఓనం ఎప్పుడు, మనకు పొంగల్ ఎప్పుడు? మరి పొంగల్ వచ్చేసరికి ఎవరు జరుపుకుంటారు? తమిళనాడు వాళ్ళు జరుపుకుంటారు. ఓనం వచ్చేసరికి మనకు కేరళ వాళ్ళు జరుపుకుంటారు. సో ఈ యొక్క పొంగల్ వచ్చేసరికి మనకు జనవరిలో జరుపుకుంటారు. ఓకే. సో ఇది మనకు సూర్యునికి, ప్రకృతికి సంబంధించినటువంటి పంటకు దోహదం చేసేటటువంటి వివిధ జంతువులకు మనకి యొక్క కృతజ్ఞతలు తెలిపేటటువంటి యొక్క
వేడుకే దీన్ని ఈ యొక్క పొంగల్ తాయ్ అని పిలువబడేటటువంటి తమిళ మాసం ప్రారంభాన్ని కూడా ఈ యొక్క పొంగల్ ఫెస్టివల్ చూపిస్తుంది. ఇది పవిత్రమైనటువంటి మాసంగా కూడా దీని అయితే పరిగణించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15 తేదీలు అయితే మనకైతే జరుపుతారు. మొత్తం మకర సంక్రాంతి ఏదైతే టైం షెడ్యూల్ ఉంటుందో అదే టైంలోనే వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఆ యొక్క పండుగలు అనేది జరుపుకుంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పొంగల్ ఏ హార్వెస్ట్ ఫెస్టివల్ ఈజ్ డెడికేటెడ్ టు ద డాష్. ఇలాగనే డిస్కస్ చేసుకున్నాం కదా, పొంగల్ అంటే ఏంటిది, మనకు ఆ యొక్క మకర సంక్రాంతి టైంలో వస్తుంది కాబట్టి చెప్పాలి, వెంటనే ఆన్సర్ చెప్పేయాలి. ఇంకెవరు, మన యొక్క ది గాడ్, ద సన్ గాడ్ లేదా మన యొక్క సూర్య భగవానుడు. ఓకే, సో సూర్య భగవానుడికి ఈ యొక్క పండుగ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో 2024 జనవరి 1 కాంచి 2025 మే 15 వరకు మీకు ఆల్రెడీ ఒక 2 మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఒకటే ఒక లింక్ ఉంటుంది, డైరెక్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. క్లిక్ అండ్ గ్యాదర్. ఓకే, and next Vaisak, the festival that is observed on the full moon day of the lunar month of Vaishakha, which falls in April or May, is the festival for which religion? సో ఏప్రిల్ లేదా మే నెలలో వచ్చేటటువంటి వైశాఖ చంద్ర మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునేటటువంటి వేసక్ పండుగ అనేది ఏ మతానికి చెందింది? సో వేసక్ అనేటటువంటి పండుగకు వచ్చినటువంటి సమస్య ఇదంతా. ఓకే, సో ఇది మనకు జైనులు, బౌద్ధులు, యూదులు, సిక్కులు, ఎవరికి సంబంధించింది? ఇది బౌద్ధులకు సంబంధించినటువంటి, కాబట్టి దిస్ ఈస్ బుద్ధిజం, కాబట్టి బౌద్ధ మతానికి సంబంధించింది. ఓకేనా, సో ఈ యొక్క ఫెస్టివల్ అనేది ఇది ఏప్రిల్ లేదా మే నెలలో వచ్చేటటువంటి వైశాఖ మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి రోజున ఈ యొక్క వేసక్ పండుగ జరుపుకుంటారు. ఇందులో మనకు వైశాఖి వచ్చేసరికి మనకు బుద్ధ జయంతి ఉంటుంది, బుద్ధ పూర్ణిమ, బుద్ధ దినోత్సవాన్ని కూడా ఈ యొక్క పండుగనైతే పిలవడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రంజాన్ లేదా రంజాన్ ఈజ్ ద డాష్ మంత్ ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్ అండ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ముస్లిమ్స్ వరల్డ్ వైడ్ యాజ్ ఏ మంత్ ఆఫ్ ఫాస్టింగ్. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఏంటి చెప్పండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ గానే. 9వ నెలలో ఈ యొక్క ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా రంజాన్ అనేటటువంటి ఫెస్టివల్ అయితే రావడం జరుగుతుంది కదా, మనకి ఒక ఉపవాస నెలగా పాటించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన 2024-25లో రైల్వే కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ లో అడిగినటువంటి భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ సంబంధించినటువంటి షిఫ్ట్ల వారిగా మీకు ఇక్కడ సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. విష్ణు ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలోని ఈ కింది రాష్ట్రాల్లో విషు అనేటటువంటి అత్యంత ప్రసిద్ధి పండుగల్లో ఒకటి, అదేంటిది? సో ఒడిశా, కేరళ, గుజరాత్, వెస్ట్ బెంగాల్. ఏ రాష్ట్రంలో ఈ యొక్క విషు అనేటటువంటి పండుగ అనేది ఉంటుంది అంటే పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ఓకే, ఏ రాష్ట్రంలో ఉంటుంది? పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. విషు అంటే అర్థం ఏంటి? సంస్కృత భాషలో అంటే సమానం, అంటే ఈక్వాలిటీ. ఓకే, విషుని కనుక తీసుకున్నట్లయితే అస్సాంలోనేమో బిషు అని, అండ్ అదేవిధంగా మన పంజాబ్లోనే బైసాఖి అని అయితే ఈ యొక్క పండుగనైతే పిలుస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ వడక్కునాథన్ టెంపుల్ ఆఫ్ కేరళ. కేరళలోని వడక్కునాథన్ ఆలయంలో ప్రధానంగా జరుపుకునేటటువంటి పండుగ ఏంటిది? త్రిశూర్పురం, అండ్ అదేవిధంగా బస్తర్ దసరా, కులు దసరా, తిరువాతిర. సో ఇక్కడ మనకు వడక్కునాథన్, సో ఇది కేరళకు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించింది. సో దీంట్లో కనుక తీసుకున్నట్లయితే దిస్ ఇస్ త్రిశూర్పురం. ఓకే, త్రిశూర్పురం అనేటటువంటిది ఇది ఒక వడక్కునాథన్ అంటే ఈ యొక్క శివ ఆలయం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క త్రిశూర్పురం పండుగ అనేది చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండుగలు కూడా మనం అయితే కవర్ చేయాలి. ఓకే, ద కల్చరల్ ఫెస్టివల్ త్రిశూర్పురం చూస్తున్నారు కదా, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు చెప్పండి? పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, కర్ణాటక. చెప్పండి, దీని ఆన్సర్ ఫాస్ట్గా చెప్పేయాలి. ఇప్పుడేగా మనం డిస్కస్ చేసుకుంది కేరళ. ఓకే, అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన 2024-25లో అడిగినటువంటి భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంటే జియోగ్రఫీ యొక్క షిఫ్ట్ల వారిగా ప్రశ్నలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక డేటాని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్ కూడా సేమ్, అది త్రిశూర్పురం అనేది డాష్ త్రిశూర్ పట్టణంలోని వడక్కునాథన్ ఆలయంలో జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారా, 3 నెలలకు ఒకసారా, వారానికి ఒకసారా, నెలకు ఒకసారా? ఇదన్నా ఆన్సర్ చేయాలి కదా, ఇప్పటిదాకా మీరు విన్నారు కాబట్టి. చెప్పండి, వార్షికంగా ఈ యొక్క పండుగను జరుపుతారు అంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క పండుగను జరుపుతారు కాబట్టి వార్షికంగా. ఇవన్నీ కూడా మనం మోడల్ క్వశ్చన్స్ కాబట్టి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే.
ఓకే, డైరెక్ట్ ఏం చేసినాం అంటే అది ఏ షిఫ్ట్లో వచ్చిందనే డేటా రిమూవ్ చేసినాం అంతే. ఎందుకంటే మన వాళ్ళు ఇక దానిపైన ఫోకస్ చేస్తారు, జేఈఆ, ఏఎల్పిఆ, ఎన్టీపీసీఆ, గ్రూప్ డి అనే దానిపైన ఫోకస్ చేస్తారు. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టరు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ విధంగా ఫ్రేమింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద జూయిష్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఈస్ కాల్డ్. సో యూదుల యొక్క దీపాల పండుగని ఏమంటారు అంటే, లైట్ సంబంధించినటువంటి పండుగను ఏమంటారు అంటే, లేదా వెలుగుల పండుగను ఏమంటారు అంటే, దట్ ఈస్ హనుక్కా అనైతే అనడం జరుగుతుంది. హనుక్కా అనైతే అనడం జరుగుతుంది. ఇది మనకు ఈ యొక్క పండుగ అనేది కిస్లేవ్ 25న ఇదైతే ప్రారంభమవుతుంది. ఇది మేజర్గా గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనకు అంటే మనం రెగ్యులర్ చూసినటువంటి క్యాలెండర్ యొక్క గ్రెగోరియన్ క్యాలెండర్గా దాని ప్రకారంగా డిసెంబర్లో ఇది రావడం జరుగుతుంది. మొత్తం మీద ఒక పండుగనైతే 8 రోజులు జరుపుకుంటారు. ఓకే, హనుక్కా అనేటటువంటి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఒడిషా స్టేట్ కమెమోరేట్స్ ద రిచ్ మ్యారిటైమ్ హిస్టరీ ఆఫ్ ఒడిషా దట్ ఈస్ సెలబ్రేటెడ్ త్రూ అవుట్ ద స్టేట్. సో ఒడిషా రాష్ట్రంలోని ఈ కింది పండుగల్లో ఏది రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేటటువంటి ఒడిషా గొప్ప సముద్ర చరిత్రను గుర్తు చేస్తుంది? ఛట్ పూజ, బాలి యాత్ర, రథయాత్ర అండ్ విధంగా నెక్స్ట్ ఏంటిది చెప్పండి? ఆమ్లా నవమి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకు బాలి యాత్ర. బాలి యాత్ర. సో ఇది మనకి యొక్క గొప్ప సముద్ర చరిత్రను గుర్తు చేసేటటువంటి పండుగ ఇది. ఇది మన కటక్లో కార్తీక పౌర్ణమి రోజు నుంచి వారం రోజుల పాటు ఈ యొక్క పండుగ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ నాట్ సెలబ్రేటెడ్ ఇన్ జనవరి ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం కూడా జనవరిలో ఈ కింది ఏ పండుగను జరుపుకోరు? లోహిరి, ఓనం, భోగాలి, బిహు అండ్ అదేవిధంగా పొంగల్. సో జనవరిలో జరుపుకున్నటువంటి పండుగ ఏంటిది? ఓనం. ఓనంని జనవరిలో జరుపుకోరు. పొంగల్ కానీ, లోహిరి కానీ, బిహు ఇవన్నీ కూడా ఆ యొక్క టైంలో వస్తాయి. ఓకే, సో అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ బేస్డ్ స్ట్రాటజీకి సంబంధించి ఇదే వీడియో స్టార్టింగ్లో మీకు చూపించినాం కదా, ఎక్కడ మీ యొక్క థియరీ కంటెంట్ ఉంటుందని. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. సో 110+ టాపిక్స్ తోటి 270+ పేజెస్ తోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీకు ఇక్కడ కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క డేటాను ప్రాపర్గా ఉపయోగించుకోండి. 200 పేజీల కంటెంట్, అది కూడా షార్ట్ అండ్ స్వీట్గా సింప్లిఫైడ్ చేసి అయితే మీకైతే అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్తో మీకైతే సెట్ చేసి ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా ఉపయోగించుకునే బాధ్యత మీది. మీకు కావాల్సినటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేసాం, మీరు దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫేమస్ ఫెస్టివల్ అమాంగ్ ద పీపుల్ బిలాంగ్ టు ద అంగామి ట్రైబ్ ఇన్ నాగాలాండ్. సో నాగాలాండ్లోని అంగామి తెగకు చెందినటువంటి ప్రజల్లో ఈ కింది వాటిలో ప్రసిద్ధ పండుగ ఏంటిది? సో చెప్పండి. అంగామి తెగకు సంబంధించినటువంటి పండుగ, అది కూడా ఎక్కడ? నాగాలాండ్లో తీసుకుంటే సెక్రేయిని. ఓకే, సెక్రేయిని పండగ ఇది. ఓకే, సో ఇది వాళ్ళకి సంబంధించినటువంటి అతి పెద్ద పండగ. ఇది మనకు యొక్క అంగామి మాసంలో 25 రోజున యొక్క పండగ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు విందు గానంతో పాటు శుద్ధికి సంబంధించినటువంటి యొక్క పండగ అయితే చేస్తారు ఈ యొక్క నాగాలాండ్లో ఉండేటటువంటి అంగామి తెగ. సో ఇక్కడ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఎట్లా పాస్ అవుతుంటాయి అంటే, నాగాలాండ్లో ఏ తెగలు ఉంటాయి? అంగామి తెగ ఉంటుంది, ఇది ఒకటి తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఆ యొక్క ఫెస్టివల్ ఏ మాసంలో జరుగుతుంది అట్లాంటి డీటెయిల్స్ కూడా మీకు అయితే లింక్అప్ అవుతుంటాయి కదా. ఒక ఫ్రేమింగ్ అనేది ఏర్పడుతుంది ఒక టాపిక్ సంబంధించి. దెన్ ఆ టాపిక్ సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్ చేసినా సరే మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. కాబట్టి నేను ఏదైతే వాయిస్ ఓవర్ ద్వారా చెప్తున్నా అదంతా కూడా బాగా కేర్ఫుల్గా వినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నుకాయ్ ఈజ్ అన్ అగ్రికల్చరల్ ఆర్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ మెయిన్లీ అబ్జర్వ్డ్ బై పీపుల్ ఆఫ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా. విచ్ స్టేట్ ఇన్ ఇండియా. సో నుకావై అనేటటువంటి భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు ప్రధానంగా జరుపుకునేటటువంటి వ్యవసాయ లేదా పంట కోత పండగ? సో అడిగింది నుకావై. సో నుకావై వచ్చేసరికి మనకు ఒడిశాకు సంబంధించినటువంటిది. ఓకే, ఒడిశాకు సంబంధించినటువంటి పంట పండగ. నుకా అంటే కొత్తది, కై అంటే తినడం. కొత్త పంట యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాని వినియోగాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే వినాయక చవితికి సంబంధించినటువంటి మరుసటి రోజు ఇదైతే రావడం జరుగుతుంది. ఓకే, గణేష్ చతుర్థి ఏదైతే ఉంటుందో దాని తర్వాత రోజు ఇది అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడతోటి మనకి ఒక క్లాస్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ పార్ట్ 3 అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరందరూ కూడా ఏం చేయాలి? ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయాలి. అండ్ దాంతోపాటు స్ట్రాటజీకి ఆల్రెడీ మీకు థియరీ కంటెంట్ ఇవ్వడం జరిగింది కదా, అవన్నీ కూడా మీరు చదవాలి. ఇక్కడ మనకు కవర్ అయ్యేటటువంటి ఫెస్టివల్స్ చాలా చాలా తక్కువ. ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుంది కేవలం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మెటీరియల్ దాంట్లో తీసుకుంటే ఇక్కడ చూడండి, ఫెస్టివల్ దాంట్లో ఆర్ట్ అండ్ కల్చర్ ఫెస్టివల్లో సో ఇవన్నీ కూడా మనకు ఆర్పిఎఫ్ ఇట్లా వచ్చినాయి కదా. సో దీంట్లో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సో ఇక్కడ చూడండి ఫెస్టివల్. సో ఈ విధంగా మీకు డైరెక్ట్ పాయింటర్ డేటా మొత్తం పాయింటర్సే. సో అట్లా మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకునే చాలా టైం పడుతుంది అని
మీకు అక్కడ ఉండేటటువంటి ప్రతి పండగకు సంబంధించి దాదాపుగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అండ్ అదేవిధంగా పోలీస్ అండ్ అదేవిధంగా అదర్ టీసీఎస్ ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేసినో వాటిలోంచి డూప్లికేట్ కాకుండా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఫిల్టర్ చేసేసి మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ అయితే చేసినటువంటిది. ఓకే, సో ఇదంతా కూడా పాయింటర్ అండ్ ఇక్కడ నుంచి మనకు ఎంసీక్యూ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నటువంటిది. సో ఇక్కడ దాకా మీరు ఓన్గా చదువుకోవాల్సింది ఈ కంటెంట్ మొత్తం కూడా. ఓకే, ఇవన్నీ చదువుకుంటే మీరు మెయిన్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలరు. ఓకే, సో ఈ యొక్క మెటీరియల్స్ అయితే మీకు ముందుగానే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్ ఉపయోగించుకోండి, మంచి స్కోర్ని తెచ్చుకోండి, మీ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మాట్లాడేదో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.